పాకిస్తాన్ వాళ్ళకు ఇప్పుడిప్పుడే బుర్ర పనిచేయడం ప్రారంభించినట్టుందండి. వాళ్ళు కూడా ఒకప్పుడు మన దేశంలో పార్టీనని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది వాళ్ళకి. ఆ విషయం అలా గుర్తుందమ్మా, కాకపోతే గుర్తులేనట్టు యాక్టింగ్ చేస్తుంటారు అంతే. ఈ ఒక్క మాట బాగా చెప్పావు అబ్బాయి. నీకు కూడా కూసంత ఇప్పుడిప్పుడే బుర్ర పనిచేయడం ప్రారంభించినట్టుంది. ఇదిగమ్మా, పొగిడినట్టే పొగిడి మళ్ళీ గాలి తీసేస్తావు కదా. ఇంతకీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారండి? ఏం లేదబ్బాయి, సంస్కృత భాష ఉంది కదా, దాన్ని ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారంట. ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న వైరం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అసలు పాక్ చేసే పనులు ఎవరో ఊహించలేరు. ఇప్పుడొక అద్భుతమైన పని చేయటం ప్రతి ఒక్కరిని, ప్రతి దేశాన్ని, ముఖ్యంగా ఇండియాను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ దేశం తీసుకునే నిర్ణయాలు ఆ దేశ ప్రజలనే కాదు, మొత్తం ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేస్తుంటాయి. ఓ ముస్లిం దేశమైన పాక్ ఇప్పుడు ఏకంగా సంస్కృత భాష, మహాభారతం, భగవద్గీతల్ని యూనివర్సిటీలో బోధించాలన్న నిర్ణయం తీసుకోవటం నిజంగా షాకిచ్చేదే. భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని, మహాభారతం, భగవద్గీత లాంటి గ్రంథాల్ని బోధించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. అంతర్జాతీయంగా ఇది ఆసక్తిని రేకెత్తించింది. ఇదొక గొప్ప టర్నింగ్ పాయింట్ అంటున్నారు. రెండు దేశాల మధ్య అనేక అంశాలపై తీవ్ర వైరుధ్యాలు, ఘర్షణలు ఉన్నా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్ని, భారతీయుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాకిస్తాన్లో భారతీయ ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టడం, హిందూ మతానికి సంబంధించిన ముఖ్య గ్రంథాలైన మహాభారతం, భగవద్గీత పాఠాలను బోధించేందుకు సిద్ధమవటం అనేది ఓ ఊహించని మార్పు. రెండు దేశాల మధ్య పంతం అంత బాగాలేనప్పుడు ఓ దేశం భాషను గాని, సంస్కృతిని గాని మరో దేశం అంగీకరించడం చాలా అరుదు. ఇప్పుడు పాక్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించాలి. పాకిస్తాన్లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దేశ విభజన జరిగిన తర్వాత తొలిసారిగా భారత్కు చెందిన ప్రాచీన భాషా సంస్కృతాన్ని పార్ట్ టైం కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతకుముందు వర్క్షాప్ కోర్సు ప్రవేశపెట్టగా మంచి స్పందన కనిపించింది. 2027 నాటికల్లా పూర్తిస్థాయి కోర్సుగా మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మహాభారతం, భగవద్గీత పాఠాల్ని బోధించేందుకు కూడా యూనివర్సిటీ సిద్ధమైంది. అఖండ భారతదేశ విభజన తర్వాత తొలిసారి పాకిస్తాన్లో సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా చారిత్రక అడుగు పడింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో ప్రముఖ సామాజిక శాస్త్ర ప్రొఫెసరు డాక్టర్ షాహిద్ రషీద్ చొరవతో ఈ మార్పు వచ్చింది. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన ఏడాది పాటు కష్టపడి సంస్కృతాన్ని నేర్చేసుకున్నారు. సంస్కృత భాష కూడా తమకు చెందిందే అంటున్నారాయన. సంస్కృతం ఓ పర్వతం లాంటిదని, అది ఏ ఒక్క మతానికి పరిమితం కాదని చెబుతున్నారు. లాహోర్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు విజయవంతం కావటంతో భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీత పైన కోర్సులు ప్రారంభించాలని అనుకుంటోంది యూనివర్సిటీ. మహాభారతంపై రీసెర్చ్ చేసేవారు కనిపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన ఉద్దేశాలు ఉన్నాయంటున్నారు. లాహోర్ యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ అంతర్గత, బాహ్య సంబంధాలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది కేవలం విద్యాపరమైన నిర్ణయం అయినా రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధి నిర్మాణానికి ఓ చిన్న అడుగు కావచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజల్లో చారిత్రక అవగాహన పెరుగుతోంది. పాకిస్తాన్ మతపరమైన ఇమేజ్ని మారుస్తోంది. ఇతరుల సంస్కృతిని, భాషను గౌరవించాలనే ఆలోచన పెరుగుతుందని ఆశిస్తున్నారు.